దేశ రాజధాని ఎక్కడైనా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేయటానికి, మాట్లాడటానికి, నిలబడటానికి అవకాశం లేని పరిస్థితి క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో దేశ రాజధానిలో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అరాచక పాలన, రాక్షస పాలన, దమనకాండ జరుగుతూ ఉందో తెలియపరచాలని భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి తగు చర్యలకు తీసుకోవటానికి అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము భారతదేశాన్ని ఢిల్లీని ఎంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల రోజుల పరిపాలన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రోజులైతే ఒక రోజు చాలు, అన్నమంతా ఉడితే ఒక వెతుకు చాలు. ఎంత దారుణంగానో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరగటానికి భయపడే పరిస్థితిలో ఉంటే ఇదా పరిపాలన? స్వయాన మంత్రులు, హోంమంత్రి, ముఖ్యమంత్రి మాట్లాడే తీరు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బిహేవియర్ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తూ ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. తప్పకుండా అందుకనే ఢిల్లీ ఎంచుకున్నాం. ఢిల్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలనా సరళి వివరిస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారాల్సిందే. పరిపాలన జాగ్రత్తగా ప్రజలను అందరినీ కలుపుకు వెళ్లాల్సిందే. అది వెళ్ళే వరకు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. మేము 40 రోజులు, కేవలం 40 రోజులు మాత్రం అయింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల సమయాన్ని మేము ఇచ్చాము. 40 రోజుల్లోనే ప్రభుత్వం విషం కక్కుతున్నారనేది టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు. వాళ్ళెవరండి ఇస్తాకి? ప్రజలు మీకు బ్యాండిట్ ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. సక్రమైన పరిపాలన చేయాలే కానీ భయభ్రాంతులు చేసి పరిపాలన చేసి ఎర్ర పుస్తకం అంటారు, ఏదో పుస్తకం అంటారు, అంతు చూస్తూ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పరిపాలన చేస్తే అది పరిపాలన అవుతుందా? ఎటువంటి డిమాండ్స్ చేయబోతున్నారు ఢిల్లీ ధర్నాలు? ఆంధ్రప్రదేశ్ని రక్షించమని, ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు వాళ్ళ యొక్క టీం భక్షిస్తూ ఉంది. రక్షించండి, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చూడమని చెప్పాలని ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నాం.